హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే చేసి ఉగాది పండుగ తర్వాత రోజు రొటీన్ వ్లాగ్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఇంకా మరుసటి రోజు మనకు ఉగాది పండుగ అయితే ఆదివారం వచ్చింది. మరుసటి రోజు మనకు సోమవారం కదా. మరుసటి రోజు అంటే పారణ పండుగ ఉంటుంది. ముక్కలు అంటే ఏం నాన్ వెజ్, చికెన్, మటన్ అట్లా పారణ చేసుకుంటారు కదా. ఇంకా మా ఇంట్లో అయితే మేము పారణ అయితే ఏం చేసుకోలేదండి. మేము సోమవారం నాన్ వెజ్ తినము. అది ఈ వీడియోలో మీతో కూడా చెప్పుకుంటాను. ఇంకా పొద్దున్నే పూజ అయితే కనుక చేసేసుకున్నాను అనమాట. ఇంకా డైలీ నిత్య దీపారాధన అనేది చేస్తాం కదా. మామూలుగా మేము సోమవారం పూట శివుడికి చేసుకుంటాము. కాకపోతే ఇంకా ముందు రోజు మనం పటాలు అవి క్లీన్ చేసుకున్నాం కాబట్టి నేను సోమవారం ఏం పటాలు అది చేయలేదు. ఒక రోజుకి మళ్ళీ ఏం తీసుకెడుగుతామండి. ఓన్లీ దేవుడి దీపారాధన కుందులు అవి ఉంటాయి కదా, పూజ సామాన్ మాత్రమే క్లీన్ చేసుకొని పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా స్కూలు కాలేజీ ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. టిఫిన్ కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందైతే పూజ పూర్తి చేసుకున్నా. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇక్కడ చపాతీ చేస్తున్నానండి. చపాతీలకు కూడా నేను ఏ కర్రీస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ముందు రోజువే మనకు మిగిలిపోయినాయి. అది కూడా ఈ వీడియోలో చెప్తా చూడండి. ఇదే లాస్ట్ చపాతీ. దీన్ని గట్టిగా కలుస్తా, అప్పలం లెక్క కలుస్తా. నాకు అట్లయితేనే ఇష్టం. లాస్ట్ చపాతీ ఎప్పుడన్నా కానీ అప్పలం లెక్క ఉండాలండి. స్నాక్స్ లాగా తిన్నీగా బాగా పనిచేస్తుంది. సో చపాతీలకి అయితే ఏం లేదు. నిన్న ఉగాది పండుగ చేసిన పప్పు దండి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామన్నమాట. సో పండుగ రసం బాగుంటుంది. మునక్కాయ వేసి చేస్తుంది, చాలా బాగుంది. సో ఈరోజు అయితే వంటలు ఏం లేదు. పప్పులేకి చపాతీ చేసిన, మధ్యాహ్నానికి రసం ఉంది కాబట్టి ఇంకా రైస్ ఒకటి పెడతాను. అంటే మామిడికాయ నేను మామిడికాయ పచ్చడి చూద్దాం అనుకుంటా. ఫస్ట్ టైము ఇప్పుడు మామిడికాయ చట్నీ చూసుకోలేదు సీజన్ అయినా కానీ. సో ఇంకా మామిడికాయ పచ్చడి ఒక్కటి చేసి రైస్ పెడతాను. అంటే ఈరోజుకి అయితే వంటలు అవి. ఇంకా బయటకు పోయి కుక్కర్ లేదు నాకు ఇంటికి. కుక్కర్ తీసుకోవడానికి కొంచెం బయటికి పోయి ఏమన్నా షాప్లో కుక్కర్ చూద్దాం. కుక్కర్ తీసుకుంటే కన్నా ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటా. సో పొద్దున్నే సోమవారం మీద పూజ అయితే అయిపోయింది. సో పొద్దున్న నాన్ వెజ్ పండుగ కదా, నిన్న ఉగాది అయిపోయింది. ఈరోజు పాలన పండుగ. ఎంతమంది చేస్తున్నారు? మేమైతే సోమవారం ఈరోజు నాన్ వెజ్ తినాము. మా ఇంట్లో మా పిల్లలు గుడ్డు, మటన్, చికెన్ అంటా ఉన్నారు పొద్దున్న నుంచి. సో మా ఇంట్లో అయితే సోమవారం నాన్ వెజ్ ఉండదు కాబట్టి రేపు ఉంటుందన్నమాట పాలన అనేది. సో అందుకు ఇంకా పొద్దున్నే పూజ అయితే చేసేసుకొని పూజ తర్వాతనే ఇంత చేసుకుంటాం. సో ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టేశాను. టిఫిన్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం వచ్చేసి గంజి చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, రాగి గంజికి. ఎందుకు కానీ ఈ మధ్య రాగి పిండి కొంచెం చిక్కదనం అనేది రావట్లేదు అనమాట. ఎంత మొలక గట్టి వేయించి పిండి ఆడించినప్పుడు కూడా జావ కోసం చిక్కదనం రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి సగ్గుబియ్యం కలిపి చేస్తాను. గంజి అయితే కొంచెం బెటర్, బాగుంటుంది, తాగడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇవి కూడా చలవనే కదా, ఒంట్లో వేడిని తగ్గిస్తాయి కాబట్టి సగ్గుబియ్యం అనేది వేసి గంజి చేస్తాను. సో ముందు చపాతీ పెట్టిన కదా, తిన్న తర్వాత గంజి చేసుకొని తాగుతాం. మనం ఫ్రిడ్జ్ డాడీ ఫ్రిడ్జ్లో ఇంకు దొక్కుతాం. ఇలా పట్టుకోరండి. సో బాన్లోనే నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి మేము మినరల్ వాటర్ తాగము. ఇదే ఫిల్టర్ అన్నమాట. ఇట్లా ఫిల్టర్ పోసుకొని ఫిల్టర్లో నీళ్ళు మళ్ళీ బాగా పోసుకుంటాం. బాగా చల్లగా ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే అసలు తాగము. ఎప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి మేము ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని మానేసినాము. సో ఫిల్టర్ నీళ్ళు ఇట్లా బాగా పోసి పెట్టుకొని చల్లగా బాగానే తాగుతుంది. దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఫిల్టర్ ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా కడుగుతానమాట. అట్లనే అయితే నీళ్ళు అస్సలు పోయాను. కడిగి పెట్టి నేను ఫిల్టర్ అయితే నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. కాకపోతే దీంట్లో నీళ్లు పోయడం అనేది ఏమంటారు, నా సహనానికి పరీక్ష అనమాట. ఏం చేయాలో బిందె ఎత్తిపోయినాము, దీంట్లో చాలా స్లోగా దిగుతాయి నీళ్ళు. అందుకోసం ఇట్లా గ్లాస్తో పోసుకుంటా ఫిల్టర్ అనేది రోజు సరే నిమిషానికి ఇట్లా బిందె ఇలా పెట్టుకొని ఉంటాను. ఈ బిందె నీళ్ళు ఇట్లా దీనిపైన పోస్తూ ఉంటా. దీంట్లో పోస్తేనే ఫిల్టర్ అవుతాయి అనమాట మనకి. కొంచెం ఇట్లా కాకుండా ఇట్లా డైరెక్ట్ పోసుకోవచ్చు. సో ఇట్లా డైరెక్ట్ అంటే ఇదో ఇప్పుడు దీంట్లో పోస్తే చిన్నగా దిగుతాయి.
ఏం చేయాలా అందుకోసం బిందె ఎత్తిపోయేలాక ఇట్లా గ్లాస్తో అయితే పోసుకుంటా ఉంటా. డైరెక్ట్ కూడా పోయొచ్చు, కానీ డైరెక్ట్ పోస్తే మనం ఫిల్టర్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బిందెలోటి తాగొచ్చు అప్పుడు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా బిందె ఇక్కడ పక్కన పెట్టుకొని అట్లా పోయినప్పుడు ఇట్లా పోయినప్పుడు పని చేసుకుంటా ఉన్నప్పుడు 2 గ్లాసులు దీంట్లో పోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి అనమాట. సో నాకు కింద ఫిల్టర్ అవుతూ ఉంటాయి. అయినట్టు ఫిల్టర్లో రోజు బాగా నిండా పోసేస్తాను. సో బాగా ఫుల్ రోజు పోసానంటే మళ్ళీ మరుసటి రోజు వరకు పోయాను దిగుతున్నాయి. సరే కనిపిస్తుందా, చిన్నగా దిగుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, ఈ ఫిల్టర్ తోటి నా కష్టం అయితే మామూలుగా ఉండదండి. నిజంగా ఇది నా సహనానికి ఒక పరీక్షనే చెప్పాలి. ఒక్కొక్కసారి కోపం వస్తుంది కూడా ఈ ఫిల్టర్లో నీళ్లు పోయాలంటే. అందుకు ఏం చేస్తాను, ఇంకా తప్పదు, తెచ్చుకున్నాక వాడక తప్పదు కదా, అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు పక్కన వేయలేము. సరే ఇంకా వాడిన రోజులు వాడదాము, నాకు ఓపిక ఉన్న నాళ్ళు వాడదామని చెప్పేసి అయితే ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నా. సో ఎవరన్నా ఫిల్టర్ తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఈ ఫిల్టర్ అయితే తీసుకోకండి, నిజం చెప్తున్నాను. చాలా పేషెన్స్తో కూడుకున్న పని అనమాట ఈ ఫిల్టర్లో నీళ్లు పోసుకొని అవి ఫిల్టర్ చేసుకొని తాగడం అనేది. సో అది చాలా స్లోగా దిగుతాయి. పోయాలంటే మనకు చాలా ఓపిక ఉండాలన్నమాట, బుడబుడు పోసేనికి కాదనమాట దాంట్లో నీళ్ళు. సో అది ఇంకా వంట అయితే మనకి ఏం పెద్ద పని లేదండి, ఎందుకంటే మనకు అన్నీ కూడా పండుగ రోజు చేసిన పప్పు రసమే ఉండిపోయినాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి వాటితోటి ఈరోజు అయితే రోజు గడిచిపోతుంది సాయంకాలం వరకు. ఇంకా రాత్రికి ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉత్త మామిడికాయ పచ్చడి మాత్రమే చేస్తున్నాను. మేము చద్దివైనా తింటామండి, మళ్ళీ మీరు ముందు రోజు పండుగ రోజు చేసినవి మరుసటి రోజు తింటున్నారా అని ఎవరైనా అనుకుంటారేమో, ఉండే విషయం చెప్తున్నా. ఏం పర్వాలేదండి, తింటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. పప్పు కానీ రసం కానీ చాలా కమ్మగా ఉంటాయి. చెప్పాలంటే చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా కమ్మగా ఉంటాయి. అది చెప్తున్నా, మాకు అలవాటే తింటాము. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే కనుక నేను పండక్కి ముందు అస్సలు వాడనండి. మామిడికాయ అయితే మాత్రం ఎందుకు నాకు అదొక సెంటిమెంట్ అనమాట. మామిడికాయ అనేది వాడాలి, తినాలంటే ఖచ్చితంగా ఉగాది పండుగ రావాలి. ఉగాది పండుగ రోజు తెచ్చుకొని ఫస్ట్ మామిడికాయ పచ్చడి మనం అంటాం కదా ఉగాది పచ్చడిని, సో అది చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుని ఆ ప్రసాదమే మనం తీసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఎప్పుడైనా కానీ మామిడికాయ అనేది ఇంట్లో పప్పులో పెడుతుంటాను, కొంచెం ఇట్లా చట్నీ అది చేస్తాను. నాకు మామిడికాయ పచ్చళ్ళు పెట్టడం రాదు, ఓన్లీ ఇట్లా రోటి పచ్చడి మాత్రమే వచ్చు. సో అదే ఎక్కువ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మామిడికాయ కూడా మేము తక్కువే వాడతాము. మా వారు తినరండి, మా వారికి పులుపు అసలు నచ్చదనమాట. మామిడికాయలు, ఈ చింతకాయలు, చింతపండు ఇట్లాంటివి. నేను నా చిన్న కొడుకు మా ఇద్దరి కోసం ఈ మామిడికాయ చట్నీ అనేది. నా పెద్ద కొడుకు కూడా వాళ్ళ డాడీ మాదిరి అనమాట, మామిడికాయ ఊరగాయలు కూడా తినరండి అసలు, ఇద్దరు తండ్రి కొడుకు. నేను నా చిన్న కొడుకు అయితే ఊరగాయలు మాత్రం చంపేస్తాం అసలుకి. కానీ కొంచెం ఈ మధ్య కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి ఈ పులుపు వాటికి కొద్దిగా దూరంగా ఉండాలన్నమాట. ఎప్పుడో ఒకసారి అయితే ఇట్లా చేసుకుంటానండి. ఇది సీజన్ అప్పుడే కదా వచ్చేది మామిడికాయలు, ఇప్పుడైతే అన్సీజన్లో కూడా వస్తున్నాయి. కానీ నేనైతే కనుక తీసుకోనండి, అది ఎక్కువగా ఏం తినాం కాబట్టి తీసుకోను, ఓన్లీ సీజన్లో మాత్రమే తింటాము. అది కూడా ఓన్లీ ఉగాది అప్పుడు వస్తే కొంచెం సీజనల్గా తీసుకొని తినడం అనేది కొంచెం ఇష్టం అన్నమాట. అది ఎప్పుడు పడితే అప్పుడు అన్సీజన్లో వచ్చేటివైతే కనుక తినడానికి అంత ఇష్టం మేము చూపించము. సో ఇక్కడ పచ్చడికి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకొని ముందు వాటిని కారం పొడి అది వేసి సాల్ట్ వేసి ముందు బాగా మెత్తగా నూరుకున్న తర్వాత మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, సో ఆ ముక్కలన్నీ వేసి రోట్లో ఇట్లా కచ్చాపచ్చగా దంచేసుకుంటాను అనమాట. అందరికీ తెలిసిన పచ్చడిలేండి, అందరూ చేసుకునేదే. ఎవరి ఇష్టానికి తగినట్లు వాళ్ళు, కొంతమంది మెంతులు ఆవాలు వేస్తారు, కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, ఎవరి ఇష్టంకి తగినట్లు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే మెంతులు ఆవాలు వేస్తాను, కొబ్బరి వేయనండి. కొబ్బరి వేయడం వల్ల తీపి వస్తుంది కదా పచ్చడి, కొబ్బరి అయితే వేసుకోను. ఇంకా ఎల్లిపాయలు బాగా ఎక్కువ వేస్తాను, ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూస్తుంటారు. ఒక గడ్డ ఎల్లిపాయలు అయితే కనుక వేసుకొని బాగా అట్లా కచ్చాపచ్చగా నలగొట్టేస్తాను అంతే. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకునే దానికంటే రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి ఈ పచ్చడి. ఇంకా ఇప్పుడు మొత్తం ఎల్లిపాయలు వేసి అట్లా దంచుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు తర్వాతకైతే వేస్తున్నా. జీలకర్ర ఆవాలు కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇంకా నూనెలో కొద్దిగా మగ్గిచ్చేస్తాను అంతే. సో ఇంకా బయటికి వెళ్ళే పని అయితే పెట్టుకున్నా అన్నాను కదా, కుక్కర్ తీసుకునే పని ఉండిందండి. ఇంకా నేను బయటకు అయితే వెళ్ళలేకపోయినాను, ఎండకు భయపడేసి. హెడేక్ వస్తుంది నాకు బయటికి పోతే, అందుకని ఎండకు వెళ్ళలేకపోయినా. మా వారు ఏం చేశారంటే ఆ పని కూడా నాకు ఆన్లైన్లోనే కుక్కర్లో ఆర్డర్ పెట్టేశారు. ఆల్రెడీ నేను ఆ షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను. సో ఇంకా పచ్చడి కూడా నూరడం అయిపోయిందండి. ఇంకా
తర్వాత కూడా పెట్టేసుకున్నాం కదా. సో పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా. అసలు ఎంతమందికి ఇష్టం ఇట్లా మామిడికాయ పచ్చడి అనేది కామెంట్ చేయండి. అసలు రోట్లో నూరుతున్నప్పుడే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయండి. సో అది అంత ఇష్టం అనమాట నాకు మామిడికాయ పచ్చడి. మీరు ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.